సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త, అది ఈ 3 రోజుల సభలలో ముఖ్య అంశం. సృష్టికర్త అనే 2 పదాలు మనకు కనబడుతున్నాయి. వెళ్ళిపోదాం ఇక నేరుగా మంచి విషయాలు ఆలోచించడానికి మన ప్రయాణం ప్రారంభిద్దాం. ఈ అంశంలో మనకు 2 పదాలు కనబడుతున్నాయి. ఒకటి సృష్టి, మరొకటి సృష్టికర్త. అంటే అంశములోనే మనకు ఒక వాస్తవం కనబడుతోంది. సృష్టి వేరు, సృష్టికర్త వేరు అని. సృష్టి ఎప్పుడూ సృష్టికర్త కాలేదు, సృష్టికర్త ఎప్పుడూ సృష్టి కాడు. సృష్టి అంటే సృజింపబడినది, సృష్టికర్త అంటే సృజింపబడని వాడు. ఈ మొదటి రోజు ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా మనసులలో ముద్రించుకోవాలి. కలుగజేసిన వాడు సృష్టికర్త అయితే కలుగజేయబడినది సృష్టి అవుతుంది. అయితే ప్రపంచంలో ఈరోజు సుమారు 800 కోట్ల మంది, దాదాపుగా దానికంటే పైగా ప్రజలుండగా, ఈ ప్రపంచ ప్రజలను మనము 2 రకాలుగా 2 బృందాలుగా మనం విభజించవచ్చు. అందులో ఒకరు సృష్టికర్త అనే ఆయన ఎవరో ఉన్నారు అని నమ్మేవారు. మరొక బృందం సృష్టికర్త అన్న ఆయనే లేడు అని అనుకునేవారు. సహజంగా సృష్టికర్తను దేవుడు అని మనం పిలుస్తాం, పిలవాలి కూడా. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రజలు, దేవుడు లేడు అని నమ్మే ప్రజలు, ఈ 2 రకాల వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. కాసేపు దేవుడు లేడు లేదా సృష్టికర్త లేడు అనే భావన ఎంతవరకు వాస్తవమైనది, ఎంతవరకు సత్యమైనది అని మనందరం కూడా కాసేపు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనం బ్రతుకుతున్న సమాజంలో దేవుడు లేడు అనేటువంటి ఆలోచనతో బ్రతికేవారు కూడా ఉన్నారు కనుక. వారు మన కుటుంబాలలోనూ ఉండవచ్చు, మన బంధువుల్లో ఉండవచ్చు, మనకు తెలిసిన వారు ఉండవచ్చు, మనము యవనస్తులు చదువుకునే కాలేజీల్లో కానీ లేదా ఉద్యోగాలు చేసే చోట కానీ సమాజంలో మనకి ఈ భావన కలిగినటువంటి ప్రజలు ఉన్నారు అనేది నిజం. అన్ని ప్రాంతాల్లో సహజంగా వారిని నాస్తికులు అని పిలుస్తారు. దేవుని నమ్మని వారిని నాస్తికులు అని అంటారు. ఒక మాట ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, దయచేసి ఆలోచించండి. ఈ సభలో మనం ఏర్పాటు చేసుకుంది ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు, కానీ వాస్తవాలు ఆలోచించమని కోరడానికి ఈ సభలలో మనందరం కూడా చేరుకొని ఉన్నాం. ఏదైనా ఒక విషయాన్ని మనము సత్యము అని ఆలోచించాలంటే, సత్యము అని అంగీకరించాలంటే ముందుగా మనం ఒక న్యూట్రల్ మైండ్తో ఉండాలి. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, ఇది వాటర్ బాటిల్ కాదు అని మీరు ముందే ఫిక్స్ అయిపోయారు అనుకోండి, ఇంకా నేను ఎన్ని చెప్పినా దాని వాటర్ బాటిల్ అని మీరు నమ్మరు. అందులో ఉన్నవి నీళ్లు అని నేను చెప్పాను అనుకోండి, అందులో ఉన్నవి నీళ్లు కాదు అని మీరు ముందే ఫిక్స్ అయిపోతే ఇక నేను ఎన్ని చెప్పినా కూడా అవి నీళ్ళు అనేటువంటి వాస్తవం ఎక్కదు. నిజంగా మనం సత్య ప్రేమికులమైతే, నిజంగా మనం సత్యాన్ని ప్రేమించేవారమైతే, ఇంతవరకు అవి నీళ్లు కాదనుకున్నాను, నీళ్ళో కాదు ఇప్పుడు ఆలోచిద్దాం చెబుతున్నారు కదా అని ఆలోచించేటువంటి ఒక తత్వం మనకు ఉంటుంది. దేవుడు లేడు అనేటువంటి భావన సత్యమా, నిజమా, సరైనదా అని మొదటి రోజు కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. మన తెలుగు భాషలో ఒక బాగా తెలిసిన సామెత, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని అంటారు. అంటే తెలియకుండానే దేవుడు ఉన్నాడు అని ఈ సామెతలో మనం ఒప్పుకుంటున్నాం. ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రకృతి విలయతాండవం చేసి, మనకు తెలిసిన పదాలు ఇవి, ఒక వరదలు కానీ, తుఫాను కానీ, పెనుగాలులు కానీ వచ్చి ఏ ప్రాంతాన్నైనా నాశనం చేసినప్పుడు అక్కడ మనకు బాధితులు కనబడతారు. వాన బాధితులు, వరద బాధితులు, గాలి బాధితులు, తుఫాను బాధితులు, భూకంప బాధితులు. అలాంటి పరిస్థితుల్లో తెలియకుండానే ఒక మనిషి జనరల్గానే మాట, అయ్యో దేవుడా వారిని కాపాడవా అని. నదులు పొంగి ప్రవహించినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు తెలియకుండానే ఒక మనిషి దేవుని స్మరించుకుంటూ ఉంటాడు. చాలా సంవత్సరాల కిందట నాకు తెలిసిన ఒక నా స్నేహితుడు, తను నాస్తికుడు, దేవుని నమ్మడు. కానీ తన తండ్రి ఒకరోజు ఆరోగ్యం బాగా క్షీణించి పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో
తను నాకు ఫోన్ చేసి, మా నాన్నగారికి ఏమాత్రం ఆరోగ్యం బాగలేదు, మీరు కొంచెం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తన జీవితంలో దేవునిని నమ్మని ఆయన తన తండ్రి మరణ పడకపై ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలనే ఒక ఆలోచన వచ్చింది తనకు. దేవునిని. ప్రార్థన చేయమని నన్నెందుకు అడిగాడు? ఏమో ఉన్నాడేమో, దేవునిని ఆశ్రయిస్తే తప్పేమిటి అనేది తన భావన. దీన్ని ఏమంటారు చెప్పనా? మనిషి యొక్క అంతర్గత భావన. ఆంగ్ల భాషలో దీనిని ఇన్నర్ సెన్స్ అని అంటారు. ఇందాక చెప్పాను, ప్రపంచమంతా దేవుడు లేడు అనేటువంటి నమ్మే ఒక భావనలో ఉన్నవారు ఉన్నారు, అందులో బాగా చదువుకున్న వారు ఉన్నారు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఉన్నారు, లేదా మేధావులు ఉన్నారు. యూరప్ ఖండంలో కొన్ని సంవత్సరాల క్రిందట ఒక అంతర్జాతీయ నాస్తికుల సభ ఏర్పాటు చేయబడింది. కథ కాదు, ఇది నిజం. యూరప్ ఖండంలో అంతర్జాతీయ నాస్తిక సమావేశం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పెద్ద సెమినార్ లాంటిది. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఉండే నాస్తిక మేధావులందరూ ఒకచోట కూడుకొని ఈ ప్రపంచంలో దేవుడు లేదా సృష్టికర్త అన్న ఆయన ఉన్నాడు అని నమ్మే ప్రజలు చాలామంది ఉన్నారు. వారిని ఎలాగైనా సరే మనం చైతన్యపరచాలి, దేవుడు లేడు అనేటువంటి మనము నమ్మేటువంటి ఒక భావన వారిలో జొప్పించాలి, దీని కొరకు ఒక చక్కని మెటీరియల్ మనం తయారు చేసుకోవాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికి వచ్చిన ఆలోచనలు, ఎవరికి తోచినటువంటి ఆలోచనలన్నీ వారు ప్రతిపాదించినప్పుడు సాయంత్రం వరకు ఇంత పెద్ద మెటీరియల్ తయారు చేశారు దేవుడు లేడు అని వాదించడానికి. సాయంత్రం సదస్సు అంతా అయిపోయిన తర్వాత ఆ సభను నడిపించే సభాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆయనతో సహా అందరు నాస్తికులే. ఈనాటి సభకు ఎలాగైతే మన ముందు సభాధ్యక్షులు ఉన్నారో ఆనాటి సభకు ఒక సభాధ్యక్షుడు నాస్తికుడు. ఆ పెద్ద మనిషి మైకి తీసుకొని సాయంత్రం ముగించేటప్పుడు అన్నమాట, దేవుని దయ వలన ఈరోజు సభ బాగా జరిగింది అన్నాడు. అంతే. ఏమన్నాడు? దేవుని దయ వల్ల ఈరోజు సభ బాగా జరిగింది అన్నాడు. అంతే. ఇంక ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఆలోచించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తయారు చేసిన మెటీరియల్ అంతా పక్కన మూలన పెట్టేసి అందరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఎవరి ప్రాంతాలకు వారికి. దేవుడు లేడు అనేటువంటి పాయింట్ని బేస్ చేసుకుని దాని కొరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కసరత్తులు చేసి తయారు చేసిన ఈ పేపర్లని పక్కన పెట్టి తనకు తెలియకుండానే అన్నమాట, దేవుని దయ వలన సభ బాగా జరిగింది. అంటే దేవుడు లేడు అని పైకి ఒక గాంభీర్యాన్ని వారు ప్రదర్శిస్తున్న లోపల మాత్రం ఎక్కడో ప్రతి మనిషికి ఏముందో చెప్పండి, దేవుడు ఉన్నాడు. దానినే ఇన్నర్ సెన్స్. మనిషికి సహజంగానే లోపల దేవుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, లేదా సృష్టికర్త అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి ఆలోచన లోపల ఉంది. కానీ అదే పనిగా దానిని సమాధి చేసే ప్రయత్నం ఈ ప్రపంచంలో కొంతమంది ప్రజలు చేస్తూనే ఉన్నారు. మరొక దేశంలో జరిగిన మరొక వాస్తవ ఘటన మీ ముందు ఇంకొకటి ప్రస్తావిస్తున్నాను. ఒక పాస్టర్ గారు కారులో వేరే ఫ్యామిలీతో కలిసి వెళుతున్నాడు వేరే ప్రాంతానికి. కుటుంబం వేరు, పాస్టర్ గారు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. బండి నడిపే డ్రైవర్ గారు ఉన్నారు, ఆయన పక్కన పాస్టర్ గారు ఉన్నారు, వెనకాల ఫ్యామిలీకి చెందినటువంటి ఒక 2-3. అందులో ఒక యవనస్తురాలు చదువుకున్న లేదా చదువుకుంటున్న ఒక అమ్మాయి కూడా ఉంది. ప్రయాణం కొద్దిసేపు సాగిన తర్వాత మెల్లమెల్లగా సంభాషణ స్టార్ట్ అయింది. సంభాషణ చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే, ఆ అమ్మాయి పాస్టర్ గారితో సంభాషించడం మొదలుపెట్టి, పాస్టర్ గారు మీరు దేవుడు ఉన్నాడని గట్టిగా చెబుతుంటారు కానీ నా దృష్టిలో దేవుడు లేడండి. ఆ అమ్మాయి చదువుకున్న చదువుకి, ఆ చదువులో ఆ అమ్మాయికి తెలిసిన శాస్త్రాలను బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు లేడు అనేటువంటి ఒక భావనలోనికి వచ్చేసింది. అలా పాస్టర్ గారితో నెమ్మదిగా ఒక వాదనలోనికి ఆమె దిగింది. అలా సంభాషణ జరుగుతుండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఒక రకమైనటువంటి ఒక బోల్తా కొట్టి అలా యాక్సిడెంట్కి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు అందరూ లోపల సైలెంట్గా ఉంటారా? కేకలు వేస్తారు. అలా కేకలు వేసిన వారిలో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి వేసిన కేక్ ఏంటో చెప్పనా? ఓ జీసస్ సేవ్ మీ అని అంది ఇంగ్లీష్లో. ఏమని? జీసస్ సేవ్ మీ అంటే యేసయ్యా నన్ను రక్షించండి తెలుగులో, మన భాషలో. కేకలు అయిపోయాయి, కారు ఆగింది,
ఎవరికి పెద్ద గాయాలు ఏమవ్వలేదు. ఒక 20 నిమిషాలు అరగంట కోలుకొని మళ్ళీ కారు బయలుదేరింది. కారు బయలుదేరిన పావు గంటకు పాస్టర్ గారు ఇప్పుడు నోరు తెరిచారు. ఏమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అమ్మాయిని. పాస్టర్ గారు బాగానే ఉన్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ కారు బోల్తా కొట్టేటప్పుడు నువ్వేదో అరిచావు తల్లి, ఏదో అది ఒకసారి చెప్పు మళ్ళీ అని అన్నాడు పాస్టర్ గారు. ఏమరిచావో నీకు గుర్తుందా? జీసస్ సేవ్ మీ, తెలుగులో యేసయ్యా రక్షించు. అదేంటి తల్లి, డ్రైవర్ గారు ఉన్నారు, మీ అమ్మ ఉంది పక్కన, మీ నాన్న ఉన్నాడు పక్కన, ఇంతమంది ఉండగా చావు నీ కళ్ళ ముందు కనబడేటప్పుడు నీకు యేసయ్య తప్ప ఇంకెవరు గుర్తుకు రాలేదా అని అడిగాడు పాస్టర్ గారు. దెబ్బకు సైలెంట్ అయిపోయింది అమ్మాయి. ప్రాణం మీదికి వచ్చినప్పుడు మనిషికి ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళకే కాదు, ఇక్కడున్న మనందరి పరిస్థితి అదే. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఈ సమాజంలో ఎవరికి పెద్దగా గుర్తురాడు. పరిస్థితులు చేయి దాటితే, పరిస్థితులు తారుమారైతే, పరిస్థితులు ప్రాణం మీదకి వస్తే ఇక దేవుడే. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవి అనగనగా అనే కథలు లేవు. మనం ఏమనుకున్నా జరిగిన కథలు ఇవి, గాథలు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ కన్ను మూసిన సంగతి ఇక్కడ మనందరికీ తెలుసు. ఆరోగ్యం క్షీణించినప్పుడు మన దేశంలో ఉండే పెద్ద పెద్ద డాక్టర్లందరూ వచ్చి ఆమెను చూసి చేతులు ఎత్తేస్తే, నాకు తెలిసి ఇంగ్లాండ్ నుంచి అనుకుంటాను, ఒక పేరు మోసిన అంతర్జాతీయ వైద్యుడిని పిలిపించారు. ఆయన కూడా వచ్చి ఆమెను పరిశీలించి పరీక్షించి ఆసుపత్రి బయటకు వచ్చి మీడియా వాళ్ళు తను చెప్పిన మాట, మానవ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, ఇక మీరు దేవుణ్ణి మొక్కండి, దేవుణ్ణి అడగండి, ఆయన ఏమైనా చేస్తాడేమో చూద్దాం అని చెప్పి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. వేరే దేశం నుండి ఈ దేశానికి వచ్చిన ఆయన అన్నమాట ఏమిటి? ప్రాణం ప్రాణం, ఇక మీరు దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే ప్రాణం ఇస్తాడు, ఇక నా చేతుల్లో కూడా ఏం లేదని వెళ్ళిపోయాడు. అలా ఎన్ని చెప్పమంటారో ఒక్కసారి ఆలోచించండి. ఇన్నర్ సెన్స్, అనేక సందర్భాలలో చెప్పిన మరొక 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకెళ్తాను. 3 రోజులు మాట్లాడుకోవాలి ఈ అంశంపై. ఈ పరిచయం చాలా ముఖ్యం. ఈ పరిచయంలో నేను ప్రస్తావించే ప్రతిదీ కూడా ఈ ప్రతి దానికి చరిత్రే సాక్ష్యం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వర్షాలు పడట్లేదు, పంటలు పండక భూములు ఎండిపోతుంటే పక్కన కర్ణాటక రాష్ట్రం నుంచి నీళ్ళు అడిగాడు. నా రాష్ట్రానికి కొన్ని నీళ్ళు ఇవ్వండి అని. ఇవ్వమని చెప్పారు నేరుగా. ఎలా 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 అని అందరూ రైతులతో సహా అందరూ ఆందోళన చెందుతున్నప్పుడు ఒక్కసారిగా రాష్ట్రమంతా, తెలంగాణ ఆంధ్ర మొత్తం రాష్ట్రమంతా విపరీతమైన వర్షాలు పడ్డాయి. మీడియా వాళ్ళు ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని మైక్ పెట్టి, ఇంతగా వర్షాలు పడ్డాయి, జలాశయాలని నిండిపోతున్నాయి, కలకలలాడుతున్నాయి, మీ స్పందన ఏంటి అన్నప్పుడు ఆయన అన్నాడు, మాకు ఆల్మట్టి డ్యామ్, అది ఆల్మట్టి నీళ్లు రాకపోయినా ఆల్మైటీ నీళ్ళు ఇచ్చాడు అన్నాడు. మరి మీకు అర్థమైందో లేదో, ఆల్మైటీ అంటే దేవుడు, ఆల్మట్టి అంటే పక్కన డ్యామ్ పేరు. ఆల్మట్టి డ్యామ్ నుంచి మాకు నీళ్లు రాకపోయినా ఆల్మైటీ అనే దేవుడు మాకు నీళ్ళు ఇచ్చాడని చెప్పేసరికి మీడియా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు, మన రాష్ట్రంలో వర్షాలు పడాలంటే దేవుడే దిక్కు. కట్ చేస్తే మరొక ముఖ్యమంత్రి, మన తెలుగు రాష్ట్రమే, మళ్ళీ వర్షాలు పడలేదు. మీడియా వాళ్ళు మళ్ళీ వెళ్ళారు మైక్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి దగ్గరికి, వర్షాలు పడట్లేదు, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారంటే ఆయన సింపుల్గా అన్నాడు, ఆ దేవుడు నీళ్ళు లేకపోతే నేనేం చేయాలన్నాడు. అంతే. సరిపోతాయా నేను చెప్పిన ఉదాహరణలు పరిచయానికి? ప్రపంచంలో సామాన్యుడి నుంచి రాష్ట్రాలను, దేశాలను పరిపాలించే
అధిపతులు, రాజులు, మంత్రులు, అధ్యక్షులు, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆధారపడవలసినది దేవుడు అనే శక్తిపై. ఇది నిజం. అయితే దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనిషి చేతులారా లేడు అనేటువంటి ఒక అసత్యముతో ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చక్కని సంగతులు ఆలోచిద్దాం. నా చేతిలో, మీ చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథం దేవుని గ్రంథం. ఈ గ్రంథంలో మొదటి మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ అనే ఈ గ్రంథం మొదలైందే సృష్టి వేరు, సృష్టికర్త వేరు అనే సత్యముతో. ఆదియందు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చెబుతున్న మాట ఏమిటి? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇప్పుడు దేవుడు ఎవరు? సృజించినవాడు. సృజించిన వానిని సృష్టికర్త అనాలి. సృజింపబడినది సృష్టి అవుతుంది. దేనిని సృజించాడు ఆయన అని అడిగితే భూమి ఆకాశములు. సమాజం దానిని విశ్వము అంటుంది. సృజింపబడినది గనుక మనము దానిని సృష్టి అని కూడా అనొచ్చు. విశ్వము అంటే యూనివర్స్, సృష్టి అంటే క్రియేషన్. దేవుడెవరు? సృష్టికర్త అంటే క్రియేటర్. క్రియేటర్ వేరు, క్రియేషన్ వేరు. ఆ డివిజన్తోనే బైబిల్ స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్. అయితే దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి, దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనము సహజంగా మామూలుగా ఆలోచించినా కూడా, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అన్న తర్వాత ఆ దేవుడు ఎవరు అనే తర్వాత ప్రశ్న. ఈ మొదటి రోజు మొదటిగా మనం మాట్లాడుతుంది అసలు దేవుడు ఉన్నాడా లేడా. ముందుగా సృష్టికర్త ఉన్నాడా లేడా. నేనున్నాను, దేవుడు ఉన్నాడని నమ్ముతాను. అది నీ నమ్మకం అండి అని మీరు అలా కొట్టిపడేయచ్చు. అది నీ విశ్వాసం అండి అని మీరు అనొచ్చు. కానీ నా విశ్వాసం గుడ్డిదా అని నేను అడుగుతాను. ఇప్పుడు గుడ్డిగా నమ్ముతున్నానా దేవుడు ఉన్నాడని? ఈరోజు ప్రపంచంలో దేవుడు ఉన్నాడు నమ్ముచున్న వాళ్ళందరూ కూడా గుడ్డిగా, బ్లైండ్గా ఏమని నమ్ముతున్నారా, లేదా దేవుడు ఉన్నాడు అనడానికి ఒక మనకు హేతుబద్ధమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే, దేవుడు లేడు అనేటువంటి భావనలో ఉన్న వారితో వాదించడానికి ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు కూడా బలమైన క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులతో సహా దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ సమాజంలో, చరిత్రలో వారిని తత్వవేత్తలు అందాం లేదా మేధావులు అందాం, వారు కొన్ని వాదనలను సమాజంలోకి తీసుకొని వచ్చారు. ఆర్గ్యుమెంట్స్ అంటాం, వాదనలు. అందులో ఒక వాదన పేరు విశ్వోద్భవ వాదన. విశ్వోద్భవ వాదన అంటే ఫస్ట్ మన జనరల్గా ఆలోచించడానికి, ఈరోజు ఈ ప్రాంగణం ఉంది, ఈ మైదానం ఉంది, సభ జరుగుతున్నటువంటి ప్రాంతం, ఇక్కడ లైట్స్ ఉన్నాయి, సౌండ్ బాక్సులు ఉన్నాయి, ఇక్కడ టేబుల్ ఉంది, మైక్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, కెమెరా ఉంది, కంప్యూటర్లు ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది, స్క్రీన్ ఉంది, అబ్బో ఇన్ని వైర్లు ఉన్నాయి, ఈ స్టేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయిగా. ఒక వాదన పేరు చెప్తున్నా. ఇవన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఇక్కడ ఉండడానికి కారణం ఏమిటి? ఎవరు ఉంచకుండానే ఉన్నాయా? మనమే ఆలోచిద్దాం. మీరందరూ కుర్చీలలో కూర్చున్నారు, ఆ కుర్చీలు తమంతట తామే అక్కడికి వచ్చాయా, అలా ఉన్నాయా, ఎవరో వేస్తే వచ్చాయా? ఆన్సర్, ఎవరో వేయాలి. ఎవరు వేయకుండా ఇక్కడ కుర్చీలు లేవు.
ఎవరు 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 ఏర్పాటు చేయకుండా ఇక్కడ లైట్లు లేవు, దేవుడు లేడు అనే ఒక ఆలోచనలో ఉన్న వారికి సమాధానం ఇవ్వడానికి ఈ సమాజంలో చరిత్రలో ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న ఏ వస్తువైనా ఎక్కడైనా ఎవరూ కూడా అక్కడ ఉంచకపోతే అది ఎలా వస్తుంది? నేను అడుగుతున్నాను సభను, ఇది హేతుబద్ధంగానే ఉందా ఈ వాదన? ఇది కరెక్ట్గానే అనిపిస్తుందా? సబబుగానే ఉందా? ఎవరు వేయకుండా వస్తువులు ఎలా వస్తాయి అక్కడికి? వేయడం మాత్రమే కాదు, అసలు ఈ వస్తువు అనేది ఈరోజు ఉనికిలో ఉంది అంటే, ఈ వాటర్ బాటిల్ ఉనికిలో ఉంది అని అంటే, ఈ మైక్ ఉనికిలో ఉంది అని అంటే, ఉనికిలో ఉండాలంటే దాని వెనకాల కారకుడు ఎవరో ఉండాలి. తయారు చేయకుండా ఏ వస్తువు ఇక్కడ కనబడట్లేదు. ఒక చిన్న వస్తువు విషయంలోనే ఈ సూత్రం, ఈ ఆలోచన నిజమే అని మనకు అనిపిస్తున్నప్పుడు, అలాంటప్పుడు వస్తువుల సైజు పెరిగే కొద్దీ, చెప్పండి, చిన్న వస్తువు వెనకలే ఎవరో ఉన్నారు అని అందామా? వస్తువు ఆకారముతో, వస్తువు సైజుతో, పరిమాణంతో పని లేకుండా, అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఖచ్చితంగా ఆ వస్తువు వెనకల ఎవరో ఒకరు చేసిన వాడు, కారకుడు ఉండి ఉంటాడా లేదా అనే ప్రశ్న ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతోంది. తయారు చేసిన వారెవరు లేకుండా, కారకుడు, కాజ్ అని అంటాం ఆంగ్ల భాషలో, కారకుడు లేకోకుండా వస్తువు రావట్లేదే. ప్రపంచంలో దీనిని ఎవరైనా కూడా తప్పు అనగలరా? ఈ వాదన తప్పు అనగలరా? అలాంటప్పుడు భూమి మీద మనం వాడే చిన్న చిన్న వస్తువుల వెనుకనే ఒక వస్త్రము వెనకలు ఎవరో ఉన్నారు, ఒక వస్తువు వెనకలు ఎవరో ఉన్నారు, ఒక వాహనం వెనుక ఎవరో ఉన్నారు అనేది నిజమని కనబడుతున్నప్పుడు, మరి ఈ విశ్వము వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండి తీరాలి కదా అనేటువంటి ఒక వాదన తెర మీదికి తీసుకొని వచ్చారు. అద్భుతమైన వాదన ఇది. ఈ వాదన పేరు విశ్వోద్భవ వాదన. ఆంగ్ల భాషలో కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈ విశ్వం అనేది ఉద్భవించింది, ఇది ఉద్భవించడానికి వెనకలు ఎవరో కారకుడు ఉన్నారు, ఆ కారకుడే సృష్టికర్త అయి ఉండాలి. ఈ ప్రశ్నకు ఈ రోజుటికి నాస్తిక సమాజము దగ్గర సరైన సమాధానము లేదు. మన సభల అంశం పేరేమిటి? సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. మనకు 3 రోజులు ఉంది, అదంతా మాట్లాడదాం. ఇది ప్రారంభం, ఇది పరిచయం. సృష్టిలోనికి సృష్టికర్త వచ్చాడని చెప్పేసి సింపుల్గా అది ఆన్సర్ అవుతుంది, అది ముగింపు అవుతుంది. అక్కడికి రావాలంటే ముందు మనం స్టార్టింగ్ నుంచి మనం ప్రయాణం చేయొద్దు. ఇక మరొక వాదన, వస్తువులు ఉండడమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మన సభ గురించి మాట్లాడదాం. ఈ సభలో కుర్చీలు ఉన్నాయి, స్టేజ్ ఉంది, బల్లలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, లేదా కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతున్నాను, అన్ని క్రమంగా ఉన్నాయా, ఎలా పడితే అలా చెదిరిపోయినట్టుగా ఉన్నాయా? కెమెరా ఎక్కడ ఉండాలో కెమెరా అక్కడే ఉందా? సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉండాలో సౌండ్ సిస్టమ్ అక్కడే ఉందా? సౌండ్ బాక్సులు ఎక్కడ ఉండాలో సౌండ్ బాక్సులు అక్కడే ఉన్నాయా? తెర ఎక్కడ ఉండాలో తెర అక్కడే ఉందా? వేదిక ఎక్కడ ఉండాలో అక్కడే ఉందా? లైట్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయా? అంటే ఇవి కేవలం ఉండడం మాత్రమే కాదు, ఇవన్నీ కూడా క్రమంగా ఉన్నాయి. ఈరోజు ఈ సభ జరగడానికి ఈ వస్తువులన్నీ క్రమంగా ఉంటూ ఈ సభకు తోడ్పడుతున్నాయి. లైట్లకు, వైర్లకు కనెక్షన్ ఉంది, సంబంధం ఉంది. అది చక్కగా ఆ సంబంధం కనబడుతోంది. ఇక్కడున్న వైర్లకు, అక్కడున్న ల్యాప్టాప్కి, ఇక్కడున్న వైర్లకు, అక్కడున్న సౌండ్ సిస్టమ్కి, ఇక్కడున్న వైర్లకు, అక్కడ ఉన్నటువంటి జనరేటర్కు. అంటే ఇక్కడ ఈ సభకు కారణమైన, ఈ సభకు ఏ వస్తువులు అయితే ఉపయోగపడుతున్నాయో ఈ వస్తువులన్నీ కేవలం ఉండడం మాత్రమే కాదు, ఒక దానికి మరొక దానికి సంబంధము కలిగి, అందులో సమన్వయము కలిగి, పరస్పర సంబంధము, పరస్పర సమన్వయము కలిగి, ఇవన్నీ ఇంత చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక 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 క్రమమైనటువంటి పద్ధతులు ఇవి ఉన్నాయి. గనుకనే ఈ రాత్రి సభ ఇక్కడ జరుగుతోంది. లైట్లు పెట్టి వైర్లు పెట్టకపోతే, మైక్ పెట్టి సౌండ్ బాక్సులు పెట్టకపోతే, ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ పెట్టకపోతే, ప్రొజెక్టర్కి స్క్రీన్కి సంబంధం, అక్కడున్న యాంప్లిఫైర్కి, ఇక్కడున్న సౌండ్ బాక్సులకి సంబంధం, ఇక్కడున్న లైట్లకి, ఇక్కడున్న వైర్లకు సంబంధం. ఆంగ్ల భాషలో దీన్ని హార్మనీ అని అంటారు.
క్రమాన్ని ఆర్డర్ అంటారు. ఇక ఆలోచించండి, ఒక అద్భుతమైన ఈ చిన్న సభకు ఒక డిజైన్ ఉంది చూడండి. స్టేజ్కి ఒక డిజైన్ ఉంది. టేబుల్ ఇక్కడుంది కనుక బాగానే ఉంది, వెనకలు ఉంటే దాని డిజైన్ అంటారా? వేసుకున్న దుస్తులకు ఒక డిజైన్ ఉంది. రెండో వాదన చెబుతున్నాను, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో కనబడే మరొక వాదన ఇప్పుడు నేను మాట్లాడుతున్నది. ఆంగ్ల భాషలో దీన్ని టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అంటారు. అంటే రూపకల్ప వాదన. రూపకల్ప వాదన. అవును, మనం వేసుకునే దుస్తులకు ఒక డిజైన్ ఉంది. నేను అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి, నేను వేసుకున్న దుస్తుల వెనకల కుట్టినవాడు ఉన్నాడా లేదా? కుట్టినవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఆ కుట్టిన ఆయన ఒక చక్కని పద్ధతిలో కుట్టాడా, ఎలా పడితే అలా కుట్టాడా? ఒక చక్కని పద్ధతిలో కుట్టాడు గనుకనే నేను వేసుకోగలుగుతున్నాను. నేనైనా మీరైనా తినే ఆహారం దగ్గర నుంచి వంట వండుతారు, ఒక పద్ధతి ప్రకారంగా వండుతారు. బట్టలు కుడతారు, ఒక పద్ధతి ప్రకారంగా కుడతారు. ఇల్లు కడతారు, ఒక పద్ధతి ప్రకారంగా కడతారు. ప్రతి దానికి ఒక మేకర్, ఒక చేసిన వాడు కనపడుతున్నాడు. ఆ చేసిన వాడు ఒక పద్ధతి ప్రకారంగా కనపడుతున్నాడు. ఇది నిజమని మీరు అనుకుంటే ఒక్కసారి విశ్వాన్ని చూడండి. అబ్బో, మన కంటికి ఇది జటిలంగా కనపడుతుంది, ఏమీ అర్థం కాదు మనకు. విశ్వపు చిత్రాన్ని గనక మనము చూస్తే అబ్బో, గజిబిజి 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 గజిబిజి. అందరిలో టీవీలు ఉంటాయిగా, తెర మీద అందమైన బొమ్మలు కనపడతాయి. ఆ తెర వెనుక ఒక్కసారి ఏదైనా టీవీ పాడైతే మెకానిక్ దగ్గర తీసుకొని వెళ్తే టీవీ మెకానిక్ మనమందరం ముందు చూస్తే ఆయన వెనకలు చూస్తాడు. మనము ముందు చూస్తున్నప్పుడు అది అందంగా కనబడాలంటే వెనక కథ బాగుండాలి. అప్పుడప్పుడు టీవీ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిపేర్ చేసేటప్పుడు లోపల దాని పేగులు ఎట్లున్నాయి చూడండి ఒకసారి. టీవీ లోపల పేగులు ఒక్క ముక్క అర్థం కాదు మనకు, అది ఆయనకే అర్థమవుతుంది. కారు బాగా పాడైంది అనుకోండి, మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్తే టకటక చేస్తాడు, ఏదో చేస్తాడు, మనకు ఒక్కటి అర్థం కాదు. చూడడానికి జటిలంగా కనిపించేటువంటి లోపల ఆ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఏ పాయింట్ అక్కడ ఎందుకుంది, టూ వీలర్ స్టార్ట్ అవ్వట్లేదు, ఎందుకా అంటే ప్లగ్ ఊడింది. తెలియకపోతే ఇంకా కొట్టుడే, తెలిసినోడు పెడతాడు. ఈ విశ్వమంతా చాలా జటిలంగా ఉంటుంది, కానీ ఆ జటిలంగా కనిపించే విశ్వమంతా ఒక అద్భుతమైన డిజైన్ కలిగి ఉందని శాస్త్రవేత్తలందరూ ఒప్పుకొని తీరుతారు ఈ రోజుకి. డిజైన్ ఉందా ఈ విశ్వానికి? అక్కడే సూర్యుడు ఎందుకు ఉండాలి, ఇక్కడే భూమి ఎందుకు ఉండాలి, భూమి మాత్రమే కాకుండా ఈ సౌర కుటుంబంలో మిగిలిన గ్రహాలు ఎందుకు ఉండాలి? మనం అనుకుంటున్నాం భూమి ఒకటి ఉంటే సరిపోతుంది కదా, పోనీ అక్కడ సూర్యుడు ఉంటే సరిపోతుంది కదా అని. అసలు కథ చెప్పనా, ఒకవేళ ఈ సౌర కుటుంబంలో భూమితో పాటు మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్క గ్రహము లేకపోయినా భూమి మీద మనం బతకలేం. ఏ ఒక్క గ్రహము లేకపోయినా. డిజైన్. టీవీలో బొమ్మ రావాలంటే స్క్రీన్ ఒకటి ఉంటే సరిపోద్దా? వెనకలు ఉండాలా? వెనకలుండే ప్రతిదీ, లోపలుండే ప్రతిదీ. ఇప్పుడు మీ ముందు నేను మాట్లాడుతున్న మరొక వాదన పేరు రూపకల్ప వాదన. రూపాన్ని డిజైన్. ఈ వాదనలో వారు వాదించే వాదన ఏంటో చెప్పనా? డిజైనర్ లేకుండా డిజైన్ ఎక్కడి నుంచి వస్తుంది బాసు? నిజమేగా? డిజైనర్ లేకుండా డిజైన్ ఎక్కడి నుంచి వస్తుంది? రూపకర్త లేకుండా తెలుగులో రూపం ఎలా వస్తుంది? దీనిని టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అని అంటారు ఆంగ్ల భాషలో. తెలుగులో అయితే రూపకల్ప వాదన. రెండు వాదనలు చెప్పాను ఇప్పుడు మీ ముందు. నంబర్ 1, విశ్వోద్భవ వాదన. సృష్టికర్త ఉన్నాడు అనడానికి. ఇది హేతుబద్ధంగా ఉందో లేదో ఆలోచించమని సభను కోరుతున్నా. రైట్.
ఇదే చరిత్రలో, ఇదే ప్రపంచంలో ఉండే మరొక వాదన. ఇన్ని వస్తువులను చూస్తున్నాం కదా, మన దృష్టిలో ఒక ఏనుగు పెద్ద జంతువు, ఒక తిమింగలం పెద్ద జంతువు, ఒక కొండ పెద్దది, ఒక పర్వతము పెద్దది, ఒక భూమి పెద్దది, ఒక సూర్యుడు పెద్దవాడు. ఇక మొత్తం మీద ఆలోచిస్తే ఆకాశము చాలా పెద్దది. కానీ ఇంతటి పెద్ద వ్యవస్థను నడిపే వీటన్నిటికంటే మించినవాడు ఎవరో వెనకలుండి తీరాలి. ఇంత పెద్ద వ్యవస్థను, ఇంత పెద్ద ఆకారము కలిగినటువంటి ఈ విశ్వాన్ని నడిపించేవాడు ఎవరో ఒకరు ఉండాలి. సహజంగా ఇది 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 1/2 లీటర్ వాటర్ బాటిల్. 1/2 లీటర్ వాటర్ బాటిల్ కంటే పెద్ద సైజ్ ఏమిటి? 1 లీటర్ బాటిల్. 1 లీటర్ వాటర్ బాటిల్ కంటే మరి పెద్ద సైజ్ ఏమిటి? 2 లీటర్ల వాటర్ బాటిల్. అలా మనము సైజులు పెరుగుతూ వెళ్తాయి చూడండి. సైజులు పెరుగుతూ సైజులు పెరుగుతాయి లేదా అది చెప్పండి చాలు. బాటిల్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నా. 1/2 లీటర్ వాటర్ బాటిల్ సైజ్ ఒకటి, దానికంటే పెద్దది 1 లీటర్, దానికంటే పెద్దది 2 లీటర్లు, దానికంటే పెద్దది 20 లీటర్లు, అంతకంటే పెద్దది మన ఇంటి పైన ఉంటుంది వాటర్ ట్యాంక్, ఇంకా చెరువు. నీటిని నిలువ చేసే వస్తువులు కానీ ప్రాంతాలు కానీ చూస్తే ఒక చెరువు, ఒక కొలను, ఒక చెరువు, ఇంకా చెరువు కంటే పెద్దది నది, నది కంటే పెద్దది సముద్రం. అంటే ఈ ఆకారం కంటే మరొక ఆకారం పెద్దది అని అంటున్నాగా, కళ్ళ ముందు కనపడుతున్నాయిగా. ఈ కుర్చీ కంటే ఆ కుర్చీ పెద్దది, ఈ స్టేజ్ కంటే మరొక స్టేజ్ పెద్దది అంటున్నాగా. అలా ప్రపంచంలో కొందరు ఆలోచించి దీనికి అంతమంటూ లేదా? నేను అడుగుతున్నాను, అన్నిటికంటే చిన్నది ఏదో ఒకటి అనుకుందాం కాసేపు. ఒక చిన్న విత్తనం అనుకుందాం కాసేపు. విత్తనం కంటే పెద్దది కాయ, కాయ కంటే పెద్దది చెట్టు కంటే పెద్దది తోట కంటే పెద్దది ప్రాంతం కంటే పెద్దది భూమి కంటే పెద్దది సూర్యుని కంటే పెద్దది ఇంకా ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి. అలా 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 వెనక్కి వెళ్ళిపోతే చివరికి ఆకాశం, విశ్వం. నేను అడుగుతున్నాను, దీనికి అంతు లేదా? ఎక్కడో ఒక చోట ఇది ఆగాలిగా. ఆగాల లేదా చెప్పండి? ఎక్కడో ఒక చోట ఫైనల్ అన్నిటికంటే పెద్దది కళ్ళ ముందు, అన్నిటికంటే పెద్దది ఆకాశం. ఆకాశము కంటే పెద్దది ఏమైనా ఉందా విశ్వంలో? లేదు. కానీ ఆకాశమే పెద్దది అని చెప్పడానికి ఆకాశము కంటే పెద్దదేమి లేదా? ఆకాశము కంటే ఆకారంలో కాసేపు ఆకారం అనే పదం వాడదాం, సైజ్ అనే పరిమాణం అనే పదం వాడదాం. ఆకాశము కంటే ఇంకా ఎవరు పైన లేరా? ఎక్కడో ఒక చోట ఆగాలిగా. ఆకార పరిమాణం గురించి మాట్లాడితే అది ఎక్కడో ఒక చోట ఆగాలి. ఈ భూమి మీద నీటి నిలువ చేసేది చూస్తే ఒక గ్లాస్ దగ్గర మొదలు పెడితే సముద్రం వరకు వెళ్ళి ఆగిపోయింది. ఈ భూమి మీద సముద్రం కంటే పెద్దది నీటిని నిలువ చేసే ప్రాంతం ఉందా? లేదే, ఆగిపోయిందే. అలాంటప్పుడు ఆకారంలో పెద్దదని మనం ఎన్నో ఉదాహరణలు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడో ఒక చోట ఆగాలిగా. మరి ఆకాశమేమో కలుగజేయబడింది. ఆకాశాన్నే కలుగజేసిన వాడు ఖచ్చితంగా ఆకాశము కంటే పెద్దవాడై ఉండాలి. కానీ ఒక ఆలోచనాత్మకమైనటువంటి వాదన తీసుకుని ఆకారపు పరిమాణము ఎక్కడో ఒక చోట ఆగాలిగా. ఎక్కడైతే అది ఆగుతుందో ఇక ఆ ఆకారం కంటే మించిన ఆకారం ఇంకేది ఉండకూడదు. దీనిని అస్తిత్వవాదన అని తెలుగులో అంటారు, ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. నిజమే. ఇంత మహాసృష్టిని కలుగజేసిన వాడు ఖచ్చితంగా దీనికి అతీతుడయ్యే ఉండాలి అన్ని విషయాలలో. రేపటి నుంచి మాట్లాడతాం అవన్నీ. ఈ వాదనలన్నీ హేతుబద్ధంగా ఉన్నాయో లేదో మీరు ఆలోచించడం. చాలా సామాన్య భాషలోనే మాట్లాడుతున్నాను. కొన్ని చోట్ల అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి సాంకేతిక పదాలు వాడుతున్నా విషయం అందరికి అర్థమైపోతుంది కదా వాదనలు అంటే ఏమిటని. ఈ రాత్రి చివరికి ఇంకొక వాదన చెప్పి ముగిస్తాను. చాలా ఉన్నాయి, 3 చెప్పాను.
తెలుగులో విశ్వోద్భవ వాదన సృష్టికర్త ఉన్నాడు అనడానికి. నంబర్ 2 రూపకల్ప వాదన. నంబర్ 2. నంబర్ 3 అస్తిత్వ వాదన. ఈ రాత్రికి లాస్ట్ 4. ఈ భూమి మీద బతుకుతున్న మనందరికీ ఇది మంచి ఇది చెడు అనే భావన మనకు దాదాపుగా ఊహ తెలిసినప్పటి నుంచి ఉంటుంది. చూడండి, ఇది మంచి ఇది చెడు. మన ఇళ్ళల్లో మన ఇళ్ళల్లో ఉండే మన చిన్న పిల్లలు కూడా ఏదైనా తప్పు చేశారంటే దాన్ని కవర్ చేసుకుంటుంటారు. ఇది నేను డాడీకి చెప్పకూడదు, ఇది మమ్మీకి చెప్పకూడదు. చాలా విషయాలు మనతో ధైర్యంగా చెప్పుకునే మన పిల్లలు కొన్ని ఎందుకు చెప్పడానికి భయపడుతుంటారు? వెరీ సింపుల్, అది తప్పు అని వాళ్ళకు పసిపిల్లలకు తెలుసు కనుక. ఇంగ్లీష్లో ఒక రైమ్ ఉంటుంది, జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్. అంటే ఒరే నువ్వు పంచదార చక్కెర తింటున్నావు కదరా నాన్న అడిగాడు. నో పాపా అంటున్నాడు. ఒరే నేను అబద్ధాలు చెప్తున్నావు కదా అన్నాడు. ఇంగ్లీష్లో టెలింగ్ లైజ్ అన్నాడు. వాడు అప్పుడు కూడా నో పాపా నో తెరువురా అన్నాడు. చివరికి ఓపెన్ యువర్ మౌత్ అనేసరికి ఇంతుంది లోపల. లోపల ఇంత పంచదార పెట్టుకుని బుగ్గలో నేను తినట్లేదని వాడు చెప్పడానికి, అవును తింటున్నానని చెప్పొచ్చుగా డాడీకి. జానిగాడు ఆడు చెప్పడు. చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎవరు మారినా ఈ జానిగాడు మాత్రం మారడు. అవును నేను తింటున్నాను చెప్పొచ్చుగా, ఎందుకంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ చెప్పాడే నువ్వు తినకూడదురా అని. స్వీట్లు తినకూడదు, చాక్లెట్లు తినకూడదు. మన ఇంట్లో మన పిల్లలకు చెప్పేది ఏంటి? ఐస్ క్రీమ్లు తినకూడదు, చాక్లెట్లు తినకూడదు, బిస్కెట్లు తినకూడదు. ఎందుకు? దగ్గులు, జలుబులు, జ్వరాలు. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పే మాట ఏంటి? ఆయన చాక్లెట్లు మానేయమని చెప్పండి, ఐస్ క్రీమ్లు తినొద్దని చెప్పండి, కూల్ డ్రింక్లు వద్దని చెప్పండి, బిస్కెట్లు వద్దని చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లలు డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా మన కళ్ళు గప్పి ఏవో చేస్తుంటారు. కళ్ళు గప్పి చేస్తూ అమ్మ చూడకుండా నాన్న చూడకుండా వాటిని కవర్ చేస్తుంటారు. నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పెద్దలకు చెప్పకుండా కవర్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వాళ్లకు తెలుసు వాళ్ళ మనసుకు ఇది తప్పు అని. మార్కులు బాగా వచ్చాయనుకోండి, దొరల్లాగా తీసుకొని వస్తారు సంతకం చేయమని. అదే తక్కువ వచ్చాయనుకోండి, ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం, వయా మమ్మీ. చెప్పండి, పసిపిల్లల నుండి పండు ముసలివారు వరకు సహజంగానే చదువుకున్న వారైనా చదువు లేని వారైనా చదువుతో సంబంధం లేకుండా ఇది తప్పు ఇది ఒప్పు, ఇది నిజం ఇది అబద్ధం, ఇది సరైనది ఇది సరైనది కాదనేటువంటి జనరల్ నాలెడ్జ్ మనిషికి ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుందిగా. అందుకే అంటుంటారు అప్పుడప్పుడు, ఒరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అది మళ్ళీ ప్రత్యేకంగా నీకు చెప్పాలా? ఆ మాత్రం నీకు బుద్ధి లేదా? నువ్వు మనిషివేగా. రోడ్డు మీద అడ్డంగా నడుస్తున్నాడు ఒకడు, వెనకల కారో జీపో బస్సో హార్న్ కొడుతూనే ఉన్నారు. ఎంత కొట్టినా వాడు జరగట్లేదు అనుకోండి. ఇప్పుడు డ్రైవర్ గారు అనే మాట ఏమిటి? నువ్వు మనిషివా పశువా? అంటే మనిషి అయితే హార్న్ కొడితే పక్కకు జరగాలనే ఆలోచన నీకు ఉండొద్దు. అంటే మానవునికి సహజంగానే ఇది మంచి అది చెడు, ఇది ఒప్పు అది తప్పు అనే ఒక ఇన్నర్ ఒక కామన్ నాలెడ్జ్ కామన్ సెన్స్ ఒకటి ఉంది చూడండి. తల్లిదండ్రులను గౌరవించాలి, సపరేట్గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది పెద్దలను గౌరవించాలి, సపరేట్గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. స్త్రీలను గౌరవించాలి, సపరేట్గా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పాఠాలు నేర్పించే ఉపాధ్యాయులను గౌరవించాలి, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అవి న్యాచురల్గా మనమందరం కూడా తెలుసుకొనగలిగినవి. అంటే ఎవరో చెబితే మనం నేర్చుకున్న నైతిక విలువలు కొన్నే మనకుగా సహజంగా మన శరీరములో మన జీవితంలో మన అంతర్గత మనసులో ఇది మంచి ఇది చెడు అని మనకు తెలిసిన నైతిక విలువలు ఎన్నో. 4వ వాదన ఈరోజు,
అసలు ఈ మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సరైనది అని ఎలా జడ్జిమెంట్ ఇవ్వగలుగుతున్నాడు? తీర్పు. ఇది సరైనది కాదని ఎలా చెప్పగలుగుతున్నాడు? నన్ను అపార్థం చేసుకోకపోతే ఏమనుకోకండి, తెలియాలి. వాటర్ బాటిల్ ఉంది కనుక ఎవ్వరికి ఏ అభ్యంతరం లేదు. ఇక్కడ మరొక బాటిల్ ఉంది అనుకోండి కాసేపు, దీనికి అభ్యంతరం తెలుపుతామా లేదా? తాగకూడని పదార్థంతో ఉన్న మరొక మధ్యలో వచ్చిన పానం ఒకటి ఉంది కదా చరిత్రలో, దాని పేరేమిటి? మద్యపానం. ఆ మద్యపానంతో నిండిన బాటిల్ ఇక్కడ ఉందనుకోండి, అభ్యంతరం తెలుపుతారా తెలపరా? చెప్పండి. మరి ఏమన్నా బోర్డు పెట్టారేంటి? ఇక్కడ వాటర్ బాటిల్సే ఉండాలి, మరొక బాటిల్ ఉండకూడదు, ఎవరు బోర్డు పెట్టలేదే. మీరు ఎందుకు అభ్యంతరం తెలుపుతారు? కామన్ సెన్స్. ఏ వస్తువులు ఇక్కడ ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మనకు. మందిరంలోనికి వెళ్తాం, చెప్పులు వదిలేసి వెళ్తామా, చెప్పులతో వెళ్తామా? జనరల్గా చెప్పులు వదిలేసే. ఇప్పుడు చెప్పులు వదలమని బైబిల్లో ఉంది కదా అంటే అనొచ్చు, అది చదువునోడు కూడా వదిలేసి వస్తాడుగా. బైబిల్లో ఉన్నది తెలియనోడు కూడా జనరల్గా ఎక్కడైనా కూడా పరిశుద్ధ స్థలం అనుకుంటే చెప్పులు దూరం వదిలేసి వస్తాడు. కామన్ సెన్స్. ఈ మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మంచి, అది చెడు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఎలా ఇవ్వగలుగుతున్నాడు? ఇస్తున్నాం కదా ఇది మంచి, ఇది చెడు అని మనమే జడ్జిమెంట్ ఇస్తున్నాంగా. ప్రశ్నలు ఇస్తాం కదా అప్పుడప్పుడు, బుద్ధి లేదారా నీకు అని అడుగుతాంగా. మీ నాన్న అంత కష్టపడి పని చేస్తుంటే, మీ అమ్మ అంత కష్టపడి పని చేస్తుంటే చదవడానికి నీకేంట్రా రోగం అని టీచర్లు అరవరు? టెక్స్ట్ బుక్లు ఉండవేవి? మీ నాన్న కష్టపడుతున్నాడు కనుక బాగా చదువు, మీ అమ్మ కష్టపడుతుంది కనుక బాగా చదువు, టెక్స్ట్ బుక్లు ఏముండవి? మళ్ళీ టీచర్లు అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీ అమ్మా నాన్నలు పడే కష్టం కూడా నీ కళ్ళ కనబడడం లేదా? ఎందుకు చదవరా అని అడుగుతున్నప్పుడు వాడు వెంటనే లేచి ఏ టెక్స్ట్ బుక్లో ఉంది టీచర్ అది అని అడగకూడదు. అది కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని మరొక వాదనకు ప్రపంచం తెరలేపి. దీని పేరే నైతిక వాదన, ఇంగ్లీష్లో మారల్ ఆర్గ్యుమెంట్. ఏమిటది? మారల్ ఆర్గ్యుమెంట్. 4 వాదనలు మీ ముందు పెట్టాను. సృష్టికర్త ఉన్నాడు అని ప్రపంచం నమ్మాలంటే ఇంకా నేను ఇక్కడి వరకు రాలేదు, బైబిల్ వరకు రాలేదు, రేపు వస్తాను. బైబిల్ వరకు రాకుండానే సృష్టికర్త ఉన్నాడు అని చెప్పడానికి ప్రపంచంలో కనబడే హేతుబద్ధమైన ఒక 4 వాదనలు చాలా ఉన్నాయి, 4 మాత్రమే చెప్పాను. 1 విశ్వోద్భవ వాదన, కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్. 2 రూపకల్ప వాదన, టెలియోలాజికల్ ఆర్గ్యుమెంట్. తర్వాత అస్తిత్వ వాదన, ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్. నంబర్ 4 నైతిక వాదన, మారల్ ఆర్గ్యుమెంట్. ఈ వాదనలన్నీ ఎవరి ముందున్న ఈరోజు ప్రపంచంలో? దేవుడు లేడు అని అనుకునేవారు. ఈ వాదనలకు ఈ రోజుటికి దేవుడు లేడు అని నమ్మేవారి దగ్గర సరైన సమాధానం లేదుగాక లేదు. ఈరోజు మాట్లాడుకోవడం కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఇలాంటి పరిస్థితి ఉందని ఒక్క వచనం చూసి ముగించుకుందాం ఈ రాత్రి. కీర్తనల గ్రంథం, అందులోని 14వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 14వ కీర్తన మొదటి వచనము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇప్పుడు చెప్పండి, ఉన్నాడు అనుకోవడము బుద్ధిహీనత, లేడు అనుకోవడం బుద్ధిహీనత? ఇన్ని విన్న తర్వాత లేడు అనుకోవడమే బుద్ధిహీనత. 53వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. 10వ కీర్తన, 10వ కీర్తనలోని 4వ వచనములోని చివరి మాట చాలు ఈ రోజుకి. 10వ కీర్తనలోని 4వ వచనంలోని చివరి మాట, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. అలా యోచించే వారందరూ బహిరంగంగా తమ బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నట్టే. కారణం
సృష్టికర్త లేకుండా సృష్టి లేదు, రూపకర్త లేకుండా రూపము లేదు, ఇచ్చేవాడు లేకుండా పొందుకోవడము జరగదు. చెప్పండి, మన అంశం ఏమిటి సభలలో? సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త. అందులో ఈ మొదటి రోజు సృష్టికర్త ఉన్నాడు గనుకనే మనం ఉన్నాం, గనుకనే ఇవన్నీ ఉన్నాయి. ఆ సృష్టికర్త గురించి రేపు ఎల్లుండి విస్తారంగా మాట్లాడుకుందాం. ఆల్ రైట్, ఎక్కువ మందిని తీసుకొని రండి. రేపు నేను వచ్చేసానుగా, అంటే రేపు త్వరగా వచ్చేస్తానని. ఇంకా ఆలస్యం ఏమవుతుంది. 9 అంటే 9, 8 అంటే 8, 7 అంటే 7. బాలిక మీ కోట్లో ఉంది, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు అంతే. నేను 8:15, 8:30 వచ్చేస్తాను. సహోదరులు ఇంకా ముందు రమ్మన్నా నో ప్రాబ్లం, వినియోగించుకుందాం. రేపు ఎల్లుండి మనకు దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని మరింత ఎక్కువగా విస్తారంగా మనం వినియోగించుకోవడానికి సమయాన్ని కేటాయిద్దాం. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అబ్బో, అద్భుతమైన అంశం, ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. వాటన్నిటి గురించి విశేషంగా మాట్లాడుకుందాం దేవుని సహాయాన్ని తీసుకొని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మహిమగల రాజా, దేవా, ఈ రాత్రి ఈ 3 రోజుల సభలలో ఈ మొదటి దినం మేమందరము కలిసి అనేకమైన సంగతులు ఆలోచించుటకు నాయనా మీరు చేసిన సహాయమును బట్టి, ఇచ్చిన నడిపింపును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిచయ మాటలను దీవించమని నాయనా, మిగిలిన 2 రోజుల్లో కూడా మేము మాట్లాడుకునబో ప్రతి సత్యము మా అందరి హృదయాలలో 100 ముద్రింపబడి ఫలించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.